అందరికీ నమస్కారం. ఏప్రిల్లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అరుణాచల టెంపుల్కి ఎలా వెళ్ళాలి, స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, రిటర్న్ ఎలా రావాలి అనేది వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 3:21 స్టార్ట్ అయ్యి తర్వాత రోజు ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 5:51 పూర్తవుతుంది. ముఖ్య గమనక ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం వలన పగలు గిరి ప్రదక్షిణ చేయలేము. కాబట్టి అరుణాచలంను సాయంత్రం చేరుకునే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి సాయంత్రం అరుణాచల టెంపుల్ ను చేరుకున్న తర్వాత అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ సులభతరం అవుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. పౌర్ణమి రోజు విశాఖపట్నం నుండి తిరువన్నామలై అరుణాచలం కు డైరెక్ట్ గా ట్రైన్ కలదు. విశాఖపట్నం నుండి ట్రైన్ నెంబర్ 22605 తిరునెల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 1:30 బయలుదేరి అదే రోజు సాయంత్రం ఏప్రిల్ 12వ తేదీ 5:30 కల్లా తిరువన్నామలై అరుణాచలం చేరును. అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను చేరిన తర్వాత అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలను. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకొని తిరువన్నామలై అరుణాచలం యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రాజగోపురం దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ స్నాన గదులు ఉన్నాయి. ఫ్రెష్ అవుటకు ఒక మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెష్ అయిన తర్వాత సామాన్లు మరియు చెప్పులు భద్రపరచుటకు పక్కన షాపులు కలవు. చెప్పులు లేదా ఒక బ్యాగ్ కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సామాన్లు భద్రపరుచుకున్న తర్వాత టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. వినాయక స్వామికి దండం పెట్టుకొని అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ టిఫిన్ లేదా భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి ఆహ్లాదకరంగా బహు సుందరంగా ఉంటుంది. ఆశ్రమం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్. రాత్రి పూట గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మోక్ష మార్గమున వెళ్ళుటకు సులభతరం అవుతుంది. కాబట్టి వీలైనంత మంది భక్తులు మోక్ష మార్గమును సందర్శించవలను. చేసి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని స్వామివారి దర్శనమునకు క్యూ లైన్ లో వెళ్ళాలను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ నుండి బయటకు వచ్చి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోవాలను. తిరువన్నామలై అరుణాచలం నుండి వైజాగ్ కి డైరెక్ట్ గా ట్రైన్ లేదు కాబట్టి కాట్పాడికి వచ్చి కాట్పాడి నుండి విశాఖపట్నం చేరుకోవచ్చును. స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ ను తెల్లవారుజామున 4 గంటలకల్లా చేరుకోవాలను. రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత ట్రైన్ నెంబర్ 66034 తాంబరం మెమో ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 4:30 బయలుదేరి కాట్పాడికి 20 కల్లా చేరును. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ట్రైన్ నెంబర్ 22641 షాలిమార్ ఎక్స్ప్రెస్ వీక్లీ ఏప్రిల్ 13 ఉదయం 7:25 బయలుదేరి విశాఖపట్నంను అదే రోజు రాత్రి 9 గంటల కల్లా చేరును. విశాఖపట్నం చేరుకున్న తర్వాత భక్తులు ఎవరెవరి గమ్యస్థానాలను వారు చేరుకోవచ్చును. ఈ రూట్ లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మనం చెప్పిన టైమింగ్స్ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కామెంట్ చేయవలను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.